హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఎలాంటి పరీక్ష లేదు, ఎలాంటి ఫీజు కూడా లేదండి. డిపెండ్స్ ఆన్ మెరిట్ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. 10వ తరగతి పాస్ అయినా లేదా ఫెయిల్ అయిన వారు కూడా దీనికైతే అప్లై అయితే చేయవచ్చు. అందరూ కూడా గమనించాలి. అంతేకాకుండా బీటెక్ వారికి కూడా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అయితే ఉండడం మనం ఇక్కడ చూడవచ్చండి. మరి బీటెక్ చదివిన వారికి 15,000 రూపాయలు, 10th పాస్ ఆర్ ఫెయిల్ అయిన వారికి 12,000 రూపాయలు శాలరీ అయితే ఉంటాయండి. ఏపీ వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్. ఎవరు కూడా మిస్ చేయొద్దండి. మరి చివరి వరకు చూడండి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు అయితే మీకు చెప్తాను. అంతేకాకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మీ జిల్లాలో ఎలాంటి ఉద్యోగం ఉన్నా కూడా కంపల్సరీగా మీకైతే ఇన్ఫామ్ చేయడము జరుగుతుంది. సో ఈ వీటికి మాత్రము 13 జిల్లాల అభ్యర్థులు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, చూద్దాం. మరి చిన్న లైక్ చేసి వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు బీటెక్, డిప్లొమా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎక్స్పీరియన్స్ ఇన్ బయో ఫర్టిలైజర్స్ యూనిట్ ఈజ్ ప్రిఫర్డ్ అంటూ మనకైతే ఇవ్వడం అయితే జరిగిందండి. సో 15,000 రూపాయల సాలరీ అయితే మనకు ఉంటుంది. సెమీ స్కిల్డ్ లేబర్ అండి. కేవలం 8వ తరగతి అంటే 10th పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బయో ఫర్టిలైజర్స్ అంటే ప్రిఫర్డ్ అంటూ మనకైతే తెలియచేశారు. ఓకేనా, అంటే ఒకవేళ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీకైతే కొంచెం ప్రియారిటీ అయితే ఇస్తారు. లేదా ఫ్రెషర్స్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, మరి ఈ నోటిఫికేషన్ మనకి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి రావడము జరిగింది. ఓకేనా, ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యూ kind notice that there is a walk-in interview on 17 February 2022 10:30 a.m. in Office of Agricultural Research Station Amaravati for engaging 1 lab technician and 6 semi-skilled workers purely on temporary basis. ఆర్కేవీవై ప్రాజెక్టులో భాగంగా వీరినైతే తీసుకోబోతున్నామంటూ మనకైతే తెలియజేశారు. అందరూ కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వారు కూడా మొత్తము అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి అప్లై అంటే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ద సర్వీస్ ఇస్ ప్యూర్లీ ఆన్ టెంపరరీ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 11 months. అంటే ఇనిషియల్లీ అంటే ప్రారంభంలో 11 నెలల వరకు మీకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత డిపెండ్స్ ఆన్ దట్ రిక్వైర్మెంట్స్ మీకైతే దాన్ని ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా వెళ్ళొచ్చండి. అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ అమరావతిలో అండి మనకు వెన్యూ. డేట్ వచ్చేసి 17వ తారీఖు ఉదయం 10 గంటలకే మీరైతే వెళ్ళాలి. క్యాండిడేట్ అపియరింగ్ ఇన్ ఇంటర్వ్యూ నీడ్ టు బ్రింగ్ బయోడేటా విత్ అ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఒక బయోడేటా 2 తీసుకెళ్ళండి, బయోడేటా ఫామ్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ ఆల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అండి. ఓకే, అన్ని జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి. అండ్ టీఏడిఏ ఈజ్ అడ్మిసబుల్ అంటూ మనకైతే ఇక్కడ ప్రిఫర్ చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ చూద్దాం. కాపీ సబ్మిటెడ్ టు ద డైరెక్టర్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్. సో ANGRUA. సో అంటే మనము ఒక 2-3 కాపీస్ అయితే వీటిని అయితే తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్, జిరాక్స్ కాపీసు. ఓకే, ఈమెయిల్ అడ్రస్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది, అందరూ కూడా గమనించాలి. సో ఇదండి. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో అందరూ కూడా వెళ్ళవచ్చు. సో మెయిన్గా ఆ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో ఇంకా దూరం ఉన్న వాళ్ళైతే మీ ఇష్టం అండి, వెళ్తే వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు ఫీజు ఎలాగూ లేదు. ఒకవేళ వెళ్తే మాత్రం మీకు ఛార్జెస్ అవుతాయి, అంతేకాని ఇంకా ఏమైతే ఛార్జెస్ ఉండవు. ఎందుకంటే ఇక్కడ మనకు ఇలాంటి ఫీ అయితే పెట్టలేదు కాబట్టి. ఓకే, సో ఇక్కడ అంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్. ఫ్రెషర్స్ అందరూ కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రియారిటీ ఇస్తామన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. కానీ చాలా తక్కువ మంది ఉంటారండి ఎక్స్పీరియన్స్తో. ఓకేనా, అందరూ కూడా వెళ్ళండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, అంతేకాకుండా ఏ సోషల్ మీడియాలో అయినా మన వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఏపీ గ్రూప్ 4 నోటిఫికేషన్లో భాగంగా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు ప్రాక్టీస్ కోసము బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే రిక్వెస్ట్ పెట్టడం అయితే జరుగుతుందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని సో మరి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే మంచి బిడ్ బ్యాంక్ అయితే రూపొందించి అందిస్తున్నామండి. సో మొత్తం సిలబస్ అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన
సో సిలబస్ పైన మొత్తం కూడా మీకు బిడ్ బ్యాంక్ రూపొందించి మీకైతే అందజేస్తున్నామండి. మొత్తం 1600+ ప్రశ్నలు ఉంటాయండి. సమాధానాలు ఎంసీక్యూస్ రూపంలో మీకు ప్రాక్టీస్కి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి. ఓకేనా? మన సిలబస్ చూసినట్లయితే ప్రతి సిలబస్ నుంచి దాదాపు ఒక్కో టాపిక్ నుంచి 200కు పైగా క్వశ్చన్స్ అనేవి తయారు చేసి మీకు అందజేయడము జరుగుతుందండి. ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ అయితే కవర్ చేయడము జరిగిందండి. ఓకేనా? మరి అందరూ కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క మెటీరియల్ కోసము మరి పీడిఎఫ్ రూపంలో అభ్యర్థులందరికీ కూడా అందజేయడం అయితే జరుగుతుందండి. సో ముందుగా మనం ఏ సిలబస్ కవర్ చేసాము, ఏంటి, అసలు ఏ విధంగా ఈ యొక్క మెటీరియల్ని పీడిఎఫ్ రూపంలో ఏ విధంగా పొందాలి అనే వివరాలు అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఫ్రెండ్స్. కంపల్సరిగా తీసుకోండి ఫ్రెండ్స్. అందరూ కూడా మనకు మార్కెట్లో అసలు బిడ్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా లేదు ఫ్రెండ్స్. ఓకే, ప్రాక్టీస్ కోసం కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ సో అవి ఏంటి అంటే ఉన్నాయి కానీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. సో కన్ఫ్యూజన్కు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మరి మన మెటీరియల్ మాత్రము చాలా నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత అయితే రూపొందించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయండి. సో ముందుగా అయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున ఆల్రెడీ మనము జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ కంటెంట్ పైన టాప్ 50 మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాటితో పాటుగా ఇప్పుడు మరి ఎండోమెంట్ ఆఫీసర్ కూడా తయారు చేయడం అయితే జరిగిందండి. సో మరి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ బుక్సే కాకుండా దేవాదాయ శాఖ వారు విడుదల చేసేటువంటి బుక్స్ నుంచి కూడా మీకైతే ఈ యొక్క ప్రశ్నలను అందజేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా సిలబస్ అండి. ఓకేనా? సో అవుట్డేటెడ్ ఏమీ కూడా ఉండదు. పర్ఫెక్ట్ సిలబస్తోనైతే మీకు రూపొందించడం అయితే జరిగింది. అందరూ కూడా గమనించాలి. మరి యొక్క ఈ పీడిఎఫ్ అనేది మీకు 169 రూపాయలకు మాత్రమే అందచేయడం జరుగుతుందండి. చాలా అంటే చీప్ అండి. ఓకేనా? సో మనం ఒక 4-5 మెంబర్స్ కలిసి టీ తాగడానికి వెళ్తే మాత్రము అయ్యేటువంటి ఖర్చు అండి, అంతే. కానీ మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రము చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో చాలా గ్యాదర్ చేసి మరీ రూపొందించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, మరి ఇక్కడ నేను కూడా ఇవి రూపొందించడంలో ఉన్నానండి. సో యాజ్ ఎ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా. నెక్స్ట్ పావని గారు, సో వాసంశెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. ఎస్కే జిలానీ సార్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, గ్రూప్ 2 ఆఫీసర్స్గా ఉన్నారండి వీరంతా కూడా. సో మేమంతరం కూడా ఈ యొక్క సిలబస్ ఆధారంగా మనకు 2022 సిలబస్ ఆధారంగా రూపొందించడం అయితే జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే సిలబస్ ఏ విధంగా ఉంది అని చూసినట్లయితే మనము పేపర్ 2కి హిందూ తత్వశాస్త్రము, దేవాలయ వ్యవస్థ మొత్తం కూడా ఉంటుందండి. ఇందులో రామాయణం పైన 200 బిట్స్, మహాభారతం పైన 200 బిట్స్, భాగవతం పైన 115 అంటే 115 బిట్స్. అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ బిట్స్ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్, గత పరీక్షలను కూడా దృష్టిలో ఉంచుకొని అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకొని వీటిని అయితే రూపొందించడం జరిగింది. మరి భాగవతం నుంచి 115 బిట్స్, హిందూ పురాణాలు 100 బిట్స్, దేవాలయ ఆగమాలు 115, భారత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు 100 ప్రశ్నలు ఉంటాయండి. పుణ్యక్షేత్రాలపైన 100 ప్రశ్నలు. మరియు ఈనాం భూములు పునఃగ్రహణము అనేటువంటి ఒక టాపిక్ పైన 30 బిట్లు అండి. దీనిపైన కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ హిందువుల పండుగలు 115 ప్రశ్నలండి. హిందూ పండుగలపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. శాస్త్రీయ లలిత కళలు, ఇవన్నీ కూడా మొత్తము మనకు 16 అంశాలపైన ఉందండి ఈ టాపిక్ మొత్తం కూడా. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి సిలబస్ 16 అంశాలు. మరి శాస్త్రీయ లలిత కళలు 100 బిట్స్ అండి. వేద సంస్కృతి 130 ప్రశ్నలు. వివిధ తాత్విక భావనలు, ప్రవక్తలు 105. హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి మొత్తము 100 ప్రశ్నలు. మరి ఇక్కడ వివిధ తాత్విక భావనలు, ప్రవక్తలు పైన 105 ప్రశ్నలు. హిందూ సమాజంలో కుటుంబ నిర్మితి 100 ప్రశ్నలు. హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టము 100 మార్కులు, 100 ప్రశ్నలు అండి. ధర్మాదాయ బడ్జెట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, 20 ప్రశ్నలు ఉంటాయి. కార్యనిర్వహణ అధికారి, ఎండోమెంట్ ఆఫీసర్, ఇప్పుడు మనం చేసేటువంటి వర్క్ అదే. ఎండోమెంట్ అధికారి నియామకం విధులు 30 ప్రశ్నలండి. హిందూ పురాణాలపై ప్రాథమిక అవగాహన 100 ప్రశ్నలు. మొత్తము 1660 ప్రశ్నలు అయితే మీకు ఈ యొక్క పీడిఎఫ్లో అందజేయడం అయితే జరుగుతుందండి. రైటింగ్ కూడా మా హ్యాండ్ రైటింగ్లోనే చాలా క్లియర్గా మీకైతే అందజేయడం అయితే జరుగుతుందండి. సో దీన్ని మీరు పీడిఎఫ్ని జిరాక్స్ రూపంలో కూడా తీసుకొని చదువుకోవచ్చండి. మీకు మొబైల్లో చదవడం అనేది ఇబ్బందిగా ఉంటే పీడిఎఫ్ రూపంలో కూడా తీసుకొని మీరైతే
ప్రిపేర్ అయితే అవ్వచ్చు. లేదా మాకు ఇబ్బంది ఏం లేదు, మొబైల్లోనే చదువుకుంటామంటే కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దీన్ని మనము ఏ విధంగా పొందాలండి, ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి ప్రశ్న అయితే మీకు వచ్చింది. సో సింపుల్ అండి, ఇది మొత్తము 169 రూపాయలండి. కంప్లీట్ ఈ మెటీరియల్ మొత్తం కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా మీరు 9030362853, సో 9030362853 ఈ నంబర్కి 169 రూపాయలు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ విధంగా అయినా పంపి ఆ స్క్రీన్ షాట్ని ఇదే నంబర్కి మీరు వాట్సాప్ పెట్టి, సో ఎండోమెంట్ ఆఫీసర్ అని నాకు కనుక మెసేజ్ పెట్టినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్ మొత్తం కూడా సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ ఆఫరు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఓకే, తర్వాత మేబీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్. ముందే చెప్తున్నాను, బయట మార్కెట్లో మనకు బిడ్ బ్యాంక్ లాంటివి ఎక్కడా కూడా దొరకడం లేదు. సో మన అభ్యర్థులకు, మన స్టూడెంట్స్ కోసము చాలా పగడ్బందీగా తయారు చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డేటా అంతా కూడా, ఈ యొక్క ప్రశ్నలు అన్నీ కూడా మన యొక్క ఆర్కే పబ్లికేషన్ తరపున. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ తీసుకోండి. ఈ యొక్క నంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి, ఒకసారి చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మ్యాక్సిమం అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. 169 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. సో థ్యాంక్ యూ, బై.